నువ్వేం తిన్నా? వేడన్నంలో కొంత ఉప్పు కారం అయ్యో అప్పుడు కూర వండలేదా? పప్పు బేగొడుకొద్ది పప్పు పొయ్యి మీద వేసాక ఆగలేదేసి ఉప్పు కారం వేసి తినేసి నిమ్మకాయ పిండు నీకు ఏం పిండాను కదా అందులో ఇంక పెంచి ఉంటుంది కదా అది వేసి తినేసాను అనమాట. ఓన్లీ ఆకలితో ఉండకూడదు. పప్పు ఉడుకుతుంది. పప్పు మెత్తగా ఉడికింది. ఇందులోకే టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం, పసుపు, ఉప్పు వేసేస్తున్నాను. లోటు కట్టుకుని మంచిగా వెళ్తలేదు. కారం అయితే కొద్దిగానే వేసాను. మళ్ళీ మిరపకాయలు వేసి తాలింపు పెడతాను కదా, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఒకటి వేసాను కదా, అంతే కొద్దిగా వేసాను అన్నమాట కారం. ఇంకా దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చి అప్పుడు తాలింపు వేస్తాను. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. పప్పు టమాటా రెడీ. సూపర్ కదా జనం. వండేవంట వండేహాను. ఏముండో? పప్పు టమాటా. పప్పు టమాటా మరి హెత్త బావా ఇంకా అక్కడికి అడిగేసి కొలకాడ ఇక్కడ కొలకాడ అంటే చాల్చిపోయింది లేకడుకుని వేసి అయితే పో. నువ్వేం తిన్నా? వేడన్నంలో కొంత ఉప్పు కారం. అయ్యో అప్పుడు కూర వండలేదా? పప్పు బేగొడుకొద్ది పప్పు పొయ్యి మీద వేసాక ఆగలేదేసి ఉప్పు కారం వేసి తినేసి నిమ్మకాయ పిండు నీకు ఏం పిండాను కదా అందులో ఇంక పెంచి ఉంటుంది కదా అది వేసి తినేసాను అనమాట. ఓన్లీ ఆకలితో ఉండకూడదు. మరి వాళ్ళ పిల్లలు ఏం తిన్నారా? పొద్దున టమాటా పచ్చడి వేసి తినిపించాను పిల్లలు. నేను టమాటా పచ్చడి, వాళ్ళ టమాటా పచ్చడి తినిపించమన్నాడు చిన్నోడు. తినిపించిన అన్నానంటే కోపం వచ్చేస్తుంది అనేసి తినిపించేసాను ఇద్దరికి. అబ్బా కొండేటి బాబు అంత నల్లగా అవుతుందా? మరి మసుకుండేది. మీ ఇద్దరు డబ్బులు ఇస్తే గ్యాస్ ఏం చేస్తుంది. కానీ అకౌంట్లో పడిన డబ్బులు నీకు సంబంధం లేదు. నా అకౌంట్ అది, నీ అకౌంట్ కాదు. నీ పేరు వచ్చింది. ఎట్లో మనం ప్రైవేట్ కట్టుకున్నాం గ్యాసే. అప్పుడు కొనేసాం డబ్బులతో. ఎంత అయింది మనకు అప్పుడు గ్యాస్కి? 5,000 అయిందా? 5,200 500 అయింది. సీట్ తీసినట్టున కొనేసాం. పాప చిన్నప్పుడు కొన్నాం ఫ్రెండ్స్ గ్యాస్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలో పెట్టుకుంటున్నారు కదా గ్యాస్కి. అంటే తక్కువ కడితే ఇచ్చేసేవారు అనమాట. సగం డబ్బులు కడితే ఇచ్చేసేవారు. అప్పుడు మనం పెట్టుకున్నాం కానీ మనకు రాలేదు. ఏమో
మళ్ళీ ఇంకా ఎందుకులే పొరాకులు అని చెప్పేసి కొనేసాం అయ్యాల దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది గ్యాస్ కొనే. చింతలు వయసు ఎంత అయితే అంత 10 సంవత్సరాలు ఉంటుంది. 10 సంవత్సరాలు అవుద్దా కొని. టమాటా మూత ఎలా ఉంది చూస్తాను. ఉంటుందా బాగుంది. ఉప్పు చూడు. ఇది ఎలాగా ఎల్లుల్లిపాయ కరివేపాకు ఏమి లేకుండా తాలింపు అవ్వదు కదా. ఒక్కోసారి ఉప్పు మిరగాయలు జీలకర్ర తాలింపు పెడుతుంటారు కదా లేనప్పుడు. సరిపోయింది ఉప్పు. సరిపోయిందా? బాగుంది. కొండ చూడు ఎంత నల్లగా ఉందో ఇందులోకి. కొనలో పోతున్నాను నేను. గ్యాస్ ఏం చెప్తాను తినేద్దాం మరి. వేసి అయితే పప్పు వేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయ ఎస్ బ్లాగ్స్. కొత్తగా ఛానల్ ఎడిట్ చేసాం కదా మేము. లేక ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. లేక లెంత్ ఎక్కువైపోయింది. లెంత్ నేను చూడు లేక అంటున్నాను. లెంత్ ఎక్కువైపోయిన వలన ఎవరికి నోరు తిట్టా, నాకే తిడతలేదులే. అందుకని చెప్పి మార్చామన్నమాట. తగ్గించాం, షార్ట్ చేసాం పేరుని. చింతలు భలే ఇష్టం కదంటే పప్పు టమాటాలు. బాగున్నాను కానీ చెప్తా టేస్ట్. పప్పు ఎప్పుడు గుడ్డే. పప్పు గుడ్డ ఎందుకు వద్దు, పప్పు వద్దు కానీ పప్పు వండినోళ్ళు గుడ్డ ఏమైంది అది. బాగుంది ఫ్రెండ్స్. అయిపోయి టమాటాలు అన్ని ఇందులో వేసేసావు అయితే. టమాటా పచ్చడి వేసా కదా. రాత్రి తినేసా, పొద్దున్న తినేసా. టమాటకాయలు 1/2 కేజీ టమాటాలు, పచ్చడికాయలు. నేను చల్లని తింటా అన్నాను. నువ్వే పచ్చడి ఉంది కదా. నువ్వు తినే నేను చల్లని తింటాను అంటే పర్లేదు తినన్నావు. వేడి అన్నంలోకి పచ్చడి బాగుంటుంది కదా. మీ అమ్మ ఇచ్చిందా పప్పు ఇది? కొట్టుకొని కొన్నాను. ఎంత? 40 పావు కేజీ. బాబోయ్, రాసిన ఈ నెలలో ఇవ్వలేదు అయ్యా మరి. పప్పు 7 శనగగుళ్ళు, బెల్లం కడగచ్చాను. అంత రేటు పెరుగుతుందా? పప్పు పావు కేజీ 50 కూడా కొన్నాను అమ్మ. నాకు తీసుకున్నారు. ఒక అది తగ్గిందేమో రేటు అని అడుగుతున్నాను. మా ఫ్రెండ్స్ ఏంటో ఒక్కరి అడుగు. నువ్వు అడుగు. పర్లేదు అడుగు, నువ్వు అడుగు. మేమైతే ఈరోజు మధ్యాహ్నం పప్పు టమాటా తింటున్నాం ఫ్రెండ్స్. మీరేం కొత్త ఫోన్ చేశారో కామెంట్ చేయండి. మీ అమ్మకి ఫోన్ చేసావా? చేయలేదు. వీడియో తీసి ఆడవాళ్ళని ఫోన్ చేయలేదు. సాయంత్రం చేస్తాను ఇంకా. అవును, బ్యాలెన్స్ అయిపోతున్నాను కదా మీ నాన్న. లేకపోతే మా నాన్న చేసేస్తాడు అక్కడ ఫోన్. అమ్మోడు అంటే ఎండు మిరకాయ గిల్లేదు.
రుబ్బినప్పుడు పచ్చిమిరకాయలు అన్నీ పక్కకి పెట్టి పప్పు రుబ్బాను. కలిపి రుబ్బెత్తేనే పచ్చిమిరకాయలు ఫ్లేవర్ ఎక్కువ తెలిసిపోతుంది, నోరు మంటుంది పిల్లలు. కానీ అది నిజమే కదా. ఇంకో పచ్చిమిరకాయ పాలక ఉంది. ఇంకో ఎన్ని మిరకాయలు అన్నాను. ఆ ముద్దలు అక్కుంది తినేసావా? ముద్దలు అక్కుంది మంచిగా. ఇందులోకి ఆవకాయ పచ్చడి ఉంటే ఇంకా బాగుంటుంది. ఇందాక నుంచి అనిపిస్తుంది నాకు అలాగని. మరి చెప్పవా అనిపిస్తేనే ఎందుకు లేదు కదా ఇలాగ మనకి పచ్చడే పెడదాం. ఎండాకాలం వచ్చేస్తుంది కదా ఉంటాయి. చాలా గట్టి కాస్తుంది ఎండ కదా. పండుగ వెళ్ళింది లేదో మొదలెడేసింది అండి అప్పుడు. నాకు మిషన్ కాడికి వెళ్ళొద్దులోకి నిత్య స్వరమన్నది నాకు. మనం కొనుక్కున్నాం కదా పెద్ద అప్పుడు నైటీలు డ్రెస్ ఇచ్చాను. ఎంత అంట కుట్టినాక చెప్తాను అన్న తర్వాత. నిరుడు పచ్చడి పెట్టినాక మనకు అవకాశం లేదా? అవకాశం అంటే ఏంటి? డబ్బులు లేవండి. మామిడికాయలన్నీ అయిపోయాక డబ్బులు కుదరలేదు. ఇంకో ఆమెతో సీట్లు కడతాం, ఇంట్లో కడతాం సరిపోయింది. అంతే కొన్నా కుదరలేదు. కానీ ఈసారి నేను ముందే ఇవ్వగానే అరేంజ్ చేసుకుంటాను మామిడికాయలు డబ్బులు, లేకపోతే ఊరుకోను అసలు. పప్పు చూడు, పప్పు తిన్నప్పుడు గుర్తొచ్చింది అప్పుడు పచ్చడే. ఎక్కువ కలవద్దు, ఏదో కొంత ఒకట కొంత చిన్న బద్ద వేసుకుంటే సరిపోతుంది. కలుపుకొని బాగుంటుంది. అది ఇది కలుపుకుంది. చాలా బాగుంది పప్పు టమాటా. మేమైతే ఈరోజు పప్పు టమాటాతో భోజనం చేసాం ఫ్రెండ్స్. మీరే కర్రీతో భోజనం చేస్తారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.